అందరికీ శుభోదయం. నేటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేటి ప్రత్యేకతలో విజ్ఞాన మరియు సాంకేతిక దినోత్సవం. భూమిపై మానవుని అభివృద్ధికి విజ్ఞానం అంటే సైన్స్ మరియు సాంకేతికత అంటే టెక్నాలజీ అత్యంత కీలకమైనవి అంటే ముఖ్యమైనవి అని అర్థం. మనం నేడు చూస్తున్న ఆధునిక ప్రపంచం, ఆధునిక సౌకర్యాలు అన్ని విజ్ఞాన సాంకేతిక పురోగతికి నిదర్శనాలు. ఈ పురోగతిని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న కొన్ని రాష్ట్రాల్లో విజ్ఞాన సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. విజ్ఞానం అంటే ఏంటి తెలుసుకుందాం. విజ్ఞానం అంటే కొత్త విషయాల్ని కనుక్కోవడం, విశ్లేషించడం, వాటిని ప్రయోజనకరంగా మార్చడం. మన ప్రాచీన భారతదేశంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్యం మొదలైన రంగాల్లో గొప్ప ప్రతిభను చూపించారు. ఉదాహరణకు ఆర్యభట్ట, భాస్కరాచార్య, సుశ్రుత, చాణక్య వంటి మహాశాస్త్రవేత్తలు ప్రాచీన కాలంలోనే ప్రపంచానికి ఎన్నో ఆవిష్కరణలను అందించారు. మన జీవితాల్లో సాంకేతికత ఎటువంటి పాత్ర పోషించిందో తెలుసుకుందాం. సాంకేతికంగా ఈ విజ్ఞానాన్ని ఉపయోగించి మన జీవితాలను సులభతరం చేసే సాధనాలను, పద్ధతులను అభివృద్ధి చేయడం. ఆధునిక టెక్నాలజీ వల్ల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మన భారతదేశంలో విజ్ఞాన సాంకేతిక పురోగతి ఎలా ఉందో తెలుసుకుందాం. భారతదేశ విజ్ఞానం సాంకేతికతలో ప్రపంచంలోని ముందున్న దేశాల్లో ఒకటి. ఇస్రో సంస్థ చంద్రయాన్, మంగళయాన్ వంటి అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. టెక్నాలజీ రంగంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G వంటి కార్యక్రమాలతో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా వచ్చిన టెక్నాలజీతో మనకు ఎటువంటి మార్పులు మరియు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో మన పనితీరును పూర్తిగా మార్చబోయే టెక్నాలజీ. రెండవది రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పరిశ్రమలు, ఆరోగ్య రంగం, ప్రయాణ వ్యవస్థల అన్నిటినీ సులభతరం చేస్తుంది. 3. స్మార్ట్ సిటీస్ అండ్ గ్రీన్ టెక్నాలజీ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నూతన సాంకేతికత. ఉదాహరణకు మురికి కాలువలు తీసే పారిశుద్ధ్య కార్మికులు. అందువలన మురికాలు తీసే ఒక రోబోటిక్ మిషన్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. విజ్ఞానం మరియు సాంకేతికత లేకుండా నేటి ప్రపంచాన్ని మనం ఊహించలేము. ఈ రంగాల్లో అభివృద్ధి సాధించిన దేశాలే ప్రపంచంలో ముందుంటున్నాయి. మనం సైన్స్ మరియు టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా విజ్ఞానం మీద ఆసక్తి పెంచుకొని కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావాల్సిన